Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. We are here to discuss the MCQs of 19th November. Then moving to the first question, first and foremost question. Which rocket was the Sentinel 6B satellite recently launched with? Which rocket was the Sentinel 6B satellite recently launched with? Long March 2F, Atlas 5, Falcon 9, New Glenn, Falcon 10. మనల్ని అడుగుతోంది రాకెట్ నేమ్ అడుగుతున్నాడు. ఇది శాటిలైట్ నేమ్. Sentinel 6B is the satellite name, which was recently launched by SpaceX అన్నమాట. SpaceX అనేది is a company name. SpaceX అనేది టెస్లా కంపెనీ ఉంది కదా, టెస్లా కార్స్ ఇవి ఒకటే బ్రాండ్స్, మన ఎలాన్ మస్క్ బ్రాండ్స్ అనమాట. ఎలాన్ మస్క్కి రిలేటెడ్ వన్. ఇవి SpaceX అనేది మనకి స్పేస్కి రిలేటెడ్గా ఉన్న లాంచ్ చేయడానికి ఉన్న కంపెనీ అనమాట. స్పేస్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి ఉన్న కంపెనీ. ఇది ఫాల్కన్ 9 అనే రాకెట్. ఇది రాకెట్ పేరు. రాకెట్ నేమ్ ఇస్ ఫాల్కన్ 9. శాటిలైట్ లాంచ్ చేసింది సెంటినల్ 6B అనమాట. సో on November 16th then is a vital mission to monitor the global sea levels. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఇది అని అంటే, గ్లోబల్ సీ లెవెల్స్, సముద్రాల లెవెల్స్ని ఎంత ఎత్తున్నాయి, వాటిని పరిస్థితిని, లెవెల్ రైజ్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి తెలుసుకోవడం కోసం వీటిని లాంచ్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. లాంచింగ్ సైట్ వచ్చేటప్పటికి మనకి కాలిఫోర్నియాలో లాంచ్ చేశారు. సో ఎర్త్స్ సీ లెవెల్ రైజ్ని ఐడెంటిఫై చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ శాటిలైట్ నేమ్ సెంటినల్ 6B, రాకెట్ ఫాల్కన్ 9, కంపెనీ SpaceX. అండ్ దెన్ దేనికోసం అంటే, పర్పస్ ఏంటి అంటే గ్లోబల్ సీ లెవెల్ రైజ్ అండ్ క్లైమేట్ చేంజ్. ప్లేస్ ఎక్కడ అంటే ఎట్ కాలిఫోర్నియా. రాకెట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ C is the correct one. Moving to the next one, where did the 8th India-UK Ajaya Warrior military exercise recently taken place? Bikaner, Surat, Umroi, Chennai and New Delhi. 8th one in number 8th India UK కంట్రీ కూడా ఇచ్చాడు. ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఇండియా యూకేకి జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ అజయ వారియర్ 25 విచ్ వాజ్ అబ్జర్వ్డ్ అట్ విచ్ ప్లేస్ అంటున్నాడు. బెకనేరా, సో ఉమ్రాయ్, ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. జనరల్గా మనకి ఇక్కడ కనుక గమనిస్తే ఇది మనకి మహాజన్ రైజింగ్ దీనిలోనే జరిగింది. అంటే జరిగింది రాజస్థాన్లో అనమాట. రాజస్థాన్లో జరిగింది మనకి ఇది. సో ఇక్కడ బికనేర్ మనకి రాజస్థాన్, సూరత్ గుజరాత్, ఉమ్రాయ్ వచ్చేటప్పటికి మేఘాలయ, చెన్నై తమిళనాడు, న్యూఢిల్లీ ఇండియా అనుకోండి, న్యూఢిల్లీ క్యాపిటల్ సిటీ అనుకోండి. ఇక్కడ మనకి ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అనమాట రాజస్థాన్. సో బికనేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. సో ఆన్సర్ A is the correct one. Ajaya Warrior, India and UK. Moving to the next question. Who has recently launched Operation Southern Spear against the drug trafficking ship? So Operation Southern Spear against drug trafficking, Brazil, Ukraine, USA, Japan and Russia. మెయిన్ ఆబ్జెక్టివ్ డ్రగ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి ఆపరేషన్ సదరన్ స్పియర్ అని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని అడుగుతున్నాడు. అంత 13th November అనమాట. 13th November 2025 దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ ద డిఫెన్స్ సో ఆర్డర్ చేయడం జరిగిందనమాట. US సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనమాట. సో సేమ్ నేమ్ యాజ్ గివెన్ యాజ్ ఆపరేషన్ అనౌన్స్డ్ బై ద యునైటెడ్ స్టేట్స్ నావీ కూడా యునైటెడ్ స్టేట్స్ నావీ కూడా ఇలాంటి పేరుతోనే అంతకుముందు జాన్ 2025లో ఇలాంటిదే అనౌన్స్ చేసింది. సేమ్ ఇలాంటి ఆపరేషన్ ఏమన్నమాట. దట్ ఈస్ ఆపరేషన్ సదరన్ స్పియర్ అని. ఇది వచ్చేటప్పటికి US ఆన్సర్ C is the correct one.
Moving to the next one. The police force of which state has become the first in the country with the 100% cyber fraud response rate? 100% fraud response rate అన్నాడు కాబట్టి ఫస్ట్ అని అంటున్నాడు, సూపర్లేటివ్ ఉపయోగించాడు. సో సెటన్లీ దెన్ వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ వన్. కేరళ, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇచ్చాడు. సో దెన్ గోవా ఈజ్ ద స్టేట్. గోవా పోలీస్ ఈజ్ ద 100% సైబర్ ఫ్రాడ్ రెస్పాన్స్ రేట్ ఉన్న స్టేట్గా రికగ్నైజ్ అయింది. 100% రెస్పాన్స్ రేట్ అనమాట. సో విత్ ద 1930 హెల్ప్ లైన్ బేస్ తోటి దెన్ దే ట్రాక్డ్ ఆల్ దీస్ ఫ్రాడ్స్ అనమాట. సో ది 1930 హెల్ప్ లైన్ సెంటర్ని ఉపయోగించారు వీళ్ళు. దీన్ని 2025లోనే లాంచ్ చేశారనమాట. సో 100% రెస్పాన్స్ టు సైబర్ ఫ్రాడ్ కాల్స్ రెస్పాన్స్ పోలీస్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చినవి అనమాట. ఎ న్యూ 1930 క్లౌడ్ బేస్డ్ కాల్ సెంటర్ని ఉపయోగించి దాన్ని ఎప్పటికప్పుడు ఇష్యూస్ని ట్రాక్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ దిస్ పర్టికులర్ వన్ అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో ఎక్కడ గోవా. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఫర్ ద ఫస్ట్ టైమ్ in the country, the Ministry of Environment, Forest and Climate Change has approved the leopard or leopard birth control program of which state? Approved the leopard birth control program which state అంటున్నాడు. గుజరాత్ ఇచ్చాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ గోవా. సో ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా సూపర్లేటివ్ ఉంది. In India, the Ministry of Environment, Forest and Climate Change, MOEFCC అంటాం కదా, Ministry of Environment, Forest, Climate Change. So approved the leopard birth control program. Birth control program, which state? Maharashtra. Answer B is the correct one. Answer B is the correct answer. So to reduce the human leopard conflict due to the habitat loss and expanding settlements, India's first ever program of it's a kind of for leopards and first ilanti leopards మీద introduce చేయడం. And this significant initiative after a proposal from the state marks the nation's first such effort in non-lethally managed big cats. That is the context. అంటే వీటి బర్త్ని కంట్రోల్ చేయడం అనమాట. ఎందుకు అంటే హ్యూమన్ లియోపార్డ్ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటుంది కదా, వాటిని ఆ కాన్ఫ్లిక్ట్ని వీటి రెండింటి మధ్య నివాసం ఉండడానికి వీటికి తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేయడానికి ఈ మెకానిజం ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ ఏది అంటే మహారాష్ట్ర. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. అండ్ విచ్ స్టేట్ హ్యాస్ బీన్ మేడ్ ద పార్ట్నర్ స్టేట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్? ఫస్ట్ ఆప్షన్ మధ్యప్రదేశ్ గివెన్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ తెలంగాణ. So the International Geeta Mahotsav that was observed officially in Madhya Pradesh, recently observed in Madhya Pradesh. Our answer is first one. International Geeta Mahotsav then was designated as the partner state, showcasing its rich culture, spiritual heritage alongside Haryana anamata. Haryana toti paatu ikkada kuda anamata. So alongside Haryana it was observed anamata. It was observed. So then spiritual heritage alongside Haryana, and then the host state with the major events held at the Brahma Sarovar in Kurukshetra. Brahma Sarovar in Kurukshetra of this particular turn anamata. November 15th to December 5th. So Haryana lo kuda anamata. Which state has been made the partner state of the International Geeta Mahotsav? Haryana, Madhya Pradesh anamata. సో పార్ట్నర్ స్టేట్ అన్నాడు కాబట్టి దెన్ మధ్యప్రదేశ్. సో హర్యానాలోని కురుక్షేత్రాలు అనమాట. క్షేత్రాలు దీనికి పార్ట్నర్ స్టేట్గా హర్యానాకి మధ్యప్రదేశ్ అనమాట. ఇక్కడ అడిగింది మనకి పార్ట్నర్ స్టేట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ అన్నాడు కాబట్టి మధ్యప్రదేశ్. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. 16th Finance Commission report recently submitted to the President Murmu relates to which period అంటున్నాడు. ఇలాంటివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్ఫామ్గా టచ్ చేస్తాడు మనని. 16th Finance Commission దెన్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ November 17th అనమాట. ఇది November 17th విచ్ రిలేట్స్ టు ద 5-year period.
5-year పీరియడ్కే ఉంటుంది, 5-year పీరియడ్కే ఉంటుంది జనరల్గా ఈ కాంటెక్స్ట్. విచ్ ఈజ్ లెడ్ బై దీని హెడ్ ఎవరు అంటే డాక్టర్ అరవింద్ పనగారియా అనమాట. అరవింద్ పనగారియా ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అరవింద్ పనగారియా. దెన్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అనమాట. ఫినాన్స్ కమిషన్ 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ April 1 నుంచి April 1, 2026 టు March 31, 2031 దాకా అనమాట. ఫర్ ద పీరియడ్ దిస్ వన్. సో 26 to 31 కదా, దిస్ ద వన్, ఇది కాదు, దిస్ ద వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. అరవింద్ పనగారియా. Moving to the next question. Who has recently received the France prestigious Chevalier Award? Chevalier Award అంటున్నాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? సంజీవ్ కపూర్, గురుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్, సాయి గౌతమ్, తోటా తరణి అండ్ శశి థరూర్ అని ఇచ్చాడు. సో ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్ మనకి తోటా తరణి, ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్ తోటా తరణి అండ్ మలయాళం పబ్లిషర్ రవి డెక్కీ CCE అనమాట. వీళ్ళిద్దరికి అనమాట, ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ మలయాళం పబ్లిషర్. వీళ్ళకి ఈ చావలియర్ డి ఆర్డర్ డేస్ ఆర్ట్స్ డేస్ రీసెంట్లీ. పేరేంటి అంటే చావలియర్ డి ఆర్డర్ డేస్. ఈ అవార్డు అనమాట. ఫ్రాన్స్ లాంగ్వేజ్ ఫ్రెంచ్లో ఉందన్నమాట అది, అందుకని అలా ఉంది. సో నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఆర్ట్స్ అండ్ లెటర్స్ దీని నేమ్ అనమాట. నవంబర్లో ఇచ్చారు. ఫర్ దిస్ ఇల్లుస్ట్రేటెడ్ కెరీర్ అండ్ ఇంపాక్ట్ఫుల్ వర్క్ ఇన్ ఇండియన్ సినిమా అండ్ ఇంక్లూడింగ్ ఫిలిమ్స్, కొత్త ఫిలిమ్స్కి, తర్వాత పబ్లిషింగ్ కూడా, బుక్ పబ్లిషింగ్కి వీళ్ళిద్దరికీ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో తోటా తరణి ఇక్కడ ఉన్న మనకు ఆప్షన్స్లో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ మనకి శశి థరూర్ ఉన్నారు, ఇక్కడ శశి థరూర్. దెన్ శశి థరూర్ కూడా వచ్చింది కానీ బట్ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో కాదు. సో వీనికి ఏంటి అని అంటే ఇంపాక్ట్ఫుల్ వర్క్ ఇన్ ఇండియన్ సినిమా ఇంక్లూడింగ్ ఫిలిమ్స్ లైక్ నాయకన్ సినిమా ఒకటి, ఇతను ఫిల్మ్ డైరెక్టర్లో ఈ రీసెంట్గా వచ్చిన నాయకన్ అండ్ తర్వాత పొన్నియిన్ సెల్వన్ ఉంది కదా, ఈ మూవీస్కి డైరెక్షన్ కోసమని అతనికి ఇవ్వడం జరిగిందనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యూనిసెఫ్ ఇండియాస్ సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్? యూనిసెఫ్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, యూనిసెఫ్ యునెస్కో కాదు, యూనిసెఫ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ కదా. సో దెన్ యూనిసెఫ్ ఇండియాస్ న్యూ సెలబ్రిటీ అడ్వకేట్ in November 2025 focusing on promoting children rights, especially mental health. Children rights లో కూడా mental health ఒకటి, mental health and then వాళ్ళ well-being, education, gender equality. సో వీటి మీద ఫోకస్ చేయడానికి ఎవరు టర్న్ చేశారన్నారు? దీపికా పడుకోనే, షిఫాలి వర్మ, కీర్తి సురేష్, హర్మన్ప్రీత్ కౌర్ అండ్ సావిత్రిబాయి ఫులే. సో కీర్తి సురేష్ నోన్ ఫర్ హర్ వర్క్ ఇన్ తమిళ్, తెలుగు అండ్ మలయాళం సినిమాస్. సో మనకి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, కీర్తి సురేష్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో మలయాళం సినిమా కూడా అపాయింటెడ్ ఇన్ November 2025 అనమాట. చిల్డ్రన్స్ మెంటల్ హెల్త్ మీద, అడోలసెంట్ వెల్బీయింగ్, ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ వీటి మీద ఫోకస్ చేస్తారన్నమాట. దేనికి అంటే టు రైజ్, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, గోల్ ఏంటి అంటే టు రైజ్ అవేర్నెస్ అనమాట. టు రైజ్ అవేర్నెస్, ఇన్స్పైర్ యాక్షన్ అండ్ సపోర్ట్ వల్నరబుల్ చిల్డ్రన్, అడోలసెంట్స్ ఎక్సెట్రా అనమాట. దట్ ఈస్ అ పాయింట్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వేర్ వాజ్ ద ఫస్ట్ ట్రైబల్ స్పోర్ట్స్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్డ్ రీసెంట్లీ? ఫస్ట్ ట్రైబల్ స్పోర్ట్స్ కాన్ఫరెన్స్ అంటున్నాడు. ఫస్ట్ ఎవర్ ట్రైబల్ స్పోర్ట్స్ కాన్క్లేవ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ కార్గిల్ అనమాట. ఇట్స్ ఇన్ కార్గిల్, లడాక్, చండీగఢ్, జమ్మూ ఇచ్చాడు. సో దెన్ దీస్ ఆర్ ద ఏరియాస్ గివెన్. సో లడాక్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
So Kargil Tribal Research Institute, University of Ladakh, in collaboration with the Union Ministry of Tribal Affairs, then the event was held a part of the Janajatiya Gaurava Varsha Pakwada to empower the tribal youth and promote sports like taekwondo. Promote చేయడం ఏంటి అని అంటే వీళ్ళు టెక్వాండో ఒకటి అండ్ బాక్సింగ్, ఖోఖో ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడానికి అనమాట. పార్టిసిపెంట్స్ వచ్చేటప్పటికి ట్రైబల్ అథ్లెట్స్ దాదాపుగా 200+ అనమాట. దట్స్ ద కాంటెక్స్ట్. వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో దీస్ ఆర్ ద MCQs for this particular day. We'll discuss some more in a next part. Thank you.